హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్‌ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేయండి. అదేవిధంగా ఈరోజు థంబ్‌నెయిల్ చూసేశారు కదా! కార్తీక దీపం సీరియల్ మళ్ళీ వస్తుందో కార్తీక దీపం సీరియల్ అయితే చాలామందికి ఐడియా ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ఊపేసిన సీరియల్ అనమాట ఇది. ఇప్పుడు దానికి కంటిన్యూషన్‌గా కార్తీక దీపం 2 అని వస్తుంది అని అందరూ అనుకుంటున్నారు. కానీ అది కార్తీక దీపం 2 కాదండి. అది కంటిన్యూషన్ కాదు. ఇది మరలా కొత్త సీరియల్ అనమాట. దీనిలో వచ్చేసి ఇది నవ వసంతం అని ట్యాగ్‌లైన్ తోటి మరలా కార్తీక దీపం స్టార్ట్ చేశారు. దీనిలో కూడా మన ప్రేమి విశ్వనాథ్ హీరోయిన్‌గా, అదేవిధంగా నిరుపమ్ గారు హీరోగా యాక్ట్ చేస్తున్నారు. అంతకుముందు కార్తీక దీపం సీరియల్‌కి, ఇప్పటి కార్తీక దీపం సీరియల్‌కి చాలా అంటే చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా డిఫరెన్స్ కూడా ఉందన్నమాట. అందులో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో కాంటెస్టెంట్స్ వాళ్ళందరూ కూడా ఇందులో ఉన్నారు అని అయితే ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు. అదేవిధంగా మౌనిత, సౌందర్య మెయిన్ పార్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సీరియల్‌లో ఉన్నారా లేదా అనేది అయితే ఇంతవరకు రివీల్ చేయలేదన్నమాట. జస్ట్ ప్రోమోలో ఏంటంటే కార్తీక్ గారి హౌస్లో దీప వర్క్ చేస్తున్నట్లు, అలాగే దీపకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి పాప ఉన్నట్లు చూపిస్తున్నారు. అలాగే దీప వాళ్ళ పాపకి వాళ్ళ ఫాదర్ ఎవరో తెలియదు. అదేవిధంగా అసలు ఉన్నారా లేదా అనేది కూడా తెలియదన్నమాట. సో ఈ సరికొత్త నవ వసంతం అనేది ఎలా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, లాస్ట్ టైం కార్తీక దీపంలో ఇది కూడా ఒక ఊపేస్తుందా లేదా అనేది అయితే మనకు తెలియాల్సి ఉందన్నమాట. సో దీనిలో కార్తీక్, దీప అదేవిధంగా హీరోయిన్స్గా అయితే చేస్తున్నారు. కానీ వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయినట్లయితే చూపించడం లేదనమాట. ఆల్రెడీ దీపక్ మ్యారేజ్ అయినట్లు చూపించి ఒక పాప కూడా ఉన్నట్టు చూపిస్తున్నారు ప్రోమోలో. సో ఎలా ఈ స్టోరీ ముందుకెళ్తుంది అనేది అయితే ఆసక్తిగానే ఉందన్నమాట. త్వరలో అయితే కార్తీక దీపం సీరియల్ అనేది వస్తుంది అని అయితే మాత్రం ప్రోమోతో రిలీజ్ చేశారు. అదేవిధంగా మంజుల నిరుపమ్ గారు కూడా ఒకసారి మనకి యూట్యూబ్లో కూడా చెప్పేశారనమాట. సో ఈ సీరియల్ ఎలా ఉండబోతుంది, ఎప్పుడు వస్తుంది అనేది అయితే వేచి చూడండి. అదేవిధంగా ఈ ప్రోమో డీటెయిల్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అదేవిధంగా లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోగలరు.